ఊరు మారినా అతని తీరు మారలేదు. నిలకడలేని మనస్తత్వం, ఆలోచనలు అతన్ని తప్పుదోవ పట్టించాయి. అనుమాన భూతం విచక్షణను కోల్పోయేలా చేసింది. భార్యా బిడ్డలపై ప్రేమను పెంచుకోవాల్సిన ఆ వ్యక్తి పగ పెంచుకున్నాడు. అణువణువు అభద్రతా భావం నింపుకొని దారుణానికి ఒడిగట్టాడు. పండుగ సెలవులకు హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన బిడ్డను ఏం చేశాడు? అసలు భార్యా బిడ్డలపై ఆ వ్యక్తి కక్ష పెంచుకోవడానికి కారణాలేంటి? భార్యాభర్తలిద్దరూ పనిచేసి బిడ్డలను గొప్పవాళ్లను చేయాలనుకున్నారు. కష్టపడే తత్వం ఉన్నా నిలకడలేని మనస్తత్వంతో ఏ వ్యాపారంలోనూ కలిసి రాలేదు. ఊరు మారితే గీత మారుతుందనుకున్నాడో ఏమో, ఎన్ని ఊర్లు తిరిగినా తలరాత మారలేదు. అయితే అతని చేతి గీతలు సక్రమంగా ఉన్నా బుద్ధి మాత్రం వక్రమార్గంలో ఉంది. భార్యపై అనుమానంతో ఏ ఒక్కచోట కుదురుగా పనిచేయలేదు. ఎప్పటికప్పుడు మకాం మార్చినా అతని మనసు కుదుటపడలేదు. ఫలితంగా పండంటి కాపురాన్ని చేజేతులా పాడు చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలం బెక్కల్కు చెందిన ఎల్లయ్యకు తన మరదలు శ్రీలతతో వివాహం జరిగింది. వీరికి 16 ఏళ్ల కుమార్తె హర్షితతో పాటు 14 ఏళ్ల కుమారుడు అజయ్ ఉన్నారు. ఉపాధి నిమిత్తం 10 ఏళ్ల క్రితమే సిద్దిపేటకు వచ్చి స్థిరపడ్డారు. భార్యాభర్తలిద్దరూ విస్తరలు సోడాబండి వ్యాపారం చేస్తుంటారు. కుమార్తె హర్షిత మిట్టపల్లెలోని గురుకుల పాఠశాలలో చదువుతోంది. సిద్దిపేటలో వ్యాపారం కలిసి రాలేదంటూ ఎల్లయ్య హైదరాబాద్ కు మకాం మార్చాడు. కుమారుడిని కేసరలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చేర్పించాడు. అయితే హైదరాబాదులోనూ కుదురుగా ఉండక 15 రోజుల క్రితం మళ్లీ సిద్దిపేటకు తిరిగొచ్చాడు. ఆదర్శనగర్లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. సంక్రాంతి సెలవులకు కుమార్తె కూడా ఇంటికి వచ్చింది. సంక్రాంతి పండుగ ఆనందంగా జరుపుకున్న ఎల్లయ్యలో ఉన్నట్టుండి మృగం మేల్కొంది. పెళ్లైనప్పటి నుంచి అనుమానంతో భార్యను వేధిస్తున్న ఎల్లయ్య నిద్రపోతున్న భార్య శ్రీలత గొంతు కోసి హత్య చేశాడు. పక్క గదిలో పడుకున్న కుమార్తె హర్షిత మెడపై కత్తితో దాడి చేశాడు. బిడ్డ చనిపోలేదని నిర్ధారించుకున్న తర్వాత రోకలి బండతో తలపై బాదాడు. అప్పటికీ చనిపోలేదని పురుగుల మందు కూడా తాగించాడు. ఆ అలికిడికి నిద్రలేచిన కుమారుడు గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశాడు. అప్పటికే తాను చనిపోవాలని నిర్ధారించుకున్న ఎల్లయ్య కత్తితో గొంతు కోసుకున్నాడు. పురుగుల మందు తాగేందుకు ప్రయత్నిస్తుండగా కుమారుడు అడ్డుకున్నాడు. స్థానికులు, బంధువులు వచ్చి హర్షితను, ఎల్లయ్యను ఆస్పత్రికి తరలించారు. హర్షిత పరిస్థితి విషమంగా ఉండగా ఎల్లయ్యకు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఎల్లయ్య అనే వ్యక్తి తన ఇంట్లో తన భార్యని మరియు తన బిడ్డ సొంత కూతుర్ని కూడా చంపాలని ప్రయత్నించి ప్రస్తుతం బిడ్డ కూడా కొనుక్కుతున్నది. మరియు తన సొంత కొడుకు మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నం చేసి కొడుకు పారిపోయినాడు. ఇతని స్వభావం కొద్దిగా మొదటి నుంచి భార్యని అనుమానిస్తూ ఆమె క్యారెక్టర్ని ఎప్పుడు శంకించేవాడు. ఎవరితో మగవాళ్ళతో ఇతరులతో మాట్లాడినా కూడా వారితో సంబంధం అంటగట్టిన విధంగా మాటలతో మాట్లాడేవారు. అతను ఎప్పుడు తన పిల్లలకు కూడా తన పుట్టినారో లేదని ఒక అనుమానంతో ఉండడం వల్ల తన సొంత భార్యని, సొంత బిడ్డని ఏదైతే గడ్డి మంది ఉందో పురుగుల మంది తాపించి చనిపోయినారో లేదో అని మరి గొంతు కోసి చంపడం జరిగింది. వాళ్ళు నిద్రలో ఉన్నప్పుడు జరిగినట్టు అనిపిస్తుంది. ఇది చూడబోతే మామూలుగా ముగ్గురుని దాడి చేయడం ప్రయత్నం చేస్తే ముగ్గురు కలిసి ఒక్కరిని కొట్టడం చాలా ఈజీ. కానీ వాళ్ళు నిద్రలో ఉన్నప్పుడు తెల్లవారుజామున 3 గంటలకు తీసినట్టుగా తెలుస్తుంది. ఉపాధి కోసం వేసవిలో శ్రీలత సోడాబండి నడిపేది. మిగిలిన సమయంలో కూలి పనులకు వెళ్లేది. ఈ క్రమంలోనే భర్త ఎల్లయ్యకు ఆమెపై అనుమానం పెరిగింది. గతంలో పెద్ద మనుషుల పంచాయతీ చేసి సర్ది చెప్పారు. భార్యపై అనుమానంతో అంతమొందించడమే గాక చదువులో ముందుండే కుమార్తెను సైతం చంపేందుకు యత్నించాడని బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇక్కడ కోసేసి వచ్చినాక మా అక్కను కొట్టనిస్తే మా అక్క అరిచినప్పుడు మేలుకొచ్చింది. ఎందుకు ఇట్లా ఎత్తున్నావు అంటే నువ్వు మంచిగా బతుకు, అది లేకపోతే నిన్ను చంపిస్తాను అన్నాడు. అయితే ఇట్లా చాక్ అయితే పెట్టి ఉంచుంది. నీకు కూడా ఇచ్చిన మందు రామన్నాడా? మళ్ళా ఆ చాక్ గుంజుకొని కింద పడేసినాక లోకల్ బండ్ అనుకొని మా అక్క మీద కొట్టిండు. అంత ముందుకే అమ్మను కొట్టిండా? మీ అమ్మను
ఫోన్ చేయగానే ఏది బిడ్డానన్న అమ్మను కోసేసిండమ్మ, అక్కను కొట్టిండమ్మ, అక్క చచ్చిపోతుందో బతుందో, అక్క చచ్చిపోతుందో బతుందో అమ్మని నా మనోడు ఫోన్ చేయగానే లబ్బలబ్బ కొట్టుకుంటుంది సారు. నా బిడ్డకే నేను 10 వేసి పెద్ద ధ్యానం చేసిన కదా సారు. నేను మానవుడు అన్నప్పుడు గారి పరాయి నమ్మలేదు సారు. చంపేసిండు. మళ్ళీ పిల్లకాడికి పోయిండట సార్. పిల్లకాడికి పోయి గొంతులో మందు పోసిండట. మందు పోసి కత్తితోడి కోసేసిండట. కోసేస్తే పిల్లగాడు చూసి అని మా చెల్లె బిడ్డ అని వరకనే ఆ పిల్లలు వేసే వరకనే అప్పుడు చూసుకున్నారు సార్. గొడవలు అయినాయి కానీ కొంచెం గొడవలు అయినాయి కానీ మళ్ళీ తోలిచ్చిర్రు. పెద్ద మనుషులు తోలిచ్చిర్రు. అప్పుడు కూడా కొట్టిండు కానీ ఉత్తుతనే మళ్ళీ మా నాన్న కాలు మొక్కిండు, వాళ్ళ పిల్లల కాలు మొక్కి తోలుకొచ్చుకున్నాడు సారు. సిద్దిపేటలో ఇక్కడ ఇల్లు ఉండే ఆ ఇంట్లో అమ్ముకున్నాక ఒకటి ఇస్తరాకుల మిషన్ పెట్టుకున్నాడు. ఆ మిషన్ అయిపోయింది. అప్పులైన అన్నాడు. మళ్ళీ మా నాయన మా అమ్మ ఫ్లాట్ అమ్మి ఇంటికాడ పొలం అమ్మి జాగ కొనిచ్చి ఫ్లాట్ కొనిచ్చి మొన్ననే ఆ పైసలు సుత కట్టిరు నిన్న మొన్ననే. ఆయనకేం తక్కువ చేయలేదు సార్. మా అమ్మ మా నాన్న అన్ని చేసిరు. కానీ వాడు మా చెల్లెని ఎట్లా చంపిండో యువతిని చూసుకున్నాడో ఎట్లనో కానీ ఆయన అయితే ఉంచొద్దు సార్, ఉంచొద్దు అని ఆయన ఉంచొద్దు. కుటుంబ కలహాలు మనిషిని రాక్షసుడిలా మారుస్తాయని అనడానికి ఈ సంఘటనే నిదర్శనం. క్షణికావేశంలో ఓ భర్త తీసుకున్న నిర్ణయంతో భార్య చనిపోయింది. కన్న కుమార్తె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.